లోక్సభ ప్రొటెం స్పీకర్ వ్యవహారం వివాదంగా మారింది. సీనియర్ని కాదని జూనియర్కి అవకాశం ఇవ్వటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. సాంప్రదాయాలను కాలరాసి బీజేపీ తనకు నచ్చినట్టు వ్యవహరిస్తుందని విమర్శలు చేస్తోంది హస్తం పార్టీ. అసలు ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు 18వ లోక్సభ ప్రొటెం స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మహతాబ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో తొలి 2 రోజులు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ప్రొటెం స్పీకర్ వీరితో ప్రమాణం చేయించాక స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే పార్టీలకు అతీతంగా సభలో సీనియర్ అయిన ఎంపీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం జరుగుతుంది. 18వ లోక్సభలో అందరికంటే ఎక్కువ సార్లు ఎన్నికైన నేతలు ఇద్దరున్నారు. వీరిలో బీజేపీకి చెందిన వీరేంద్ర కుమార్ ఒకరు, కాంగ్రెస్ కు చెందిన కొడిక్కున్నిల్ సురేష్ మరొకరు. ఇద్దరు 8 సార్లు లోక్సభ ఎంపీలుగా గెలిచారు. సీనియారిటీలో ఇద్దరూ సమానం. అయితే వీరేంద్ర కుమార్ కేంద్ర వర్గంలోకి వెళ్లడంతో ఇక ప్రొటెం స్పీకర్ కాంగ్రెస్ ఎంపీ సురేషే అనుకున్నారు. కానీ సురేష్ పేరును సిఫార్సు చేయకుండా ఆయన తర్వాత సీనియర్ సభ్యుడిగా ఉన్న బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా సిఫార్సు చేసింది కేంద్రం. అణగారిన వర్గాలకు చెందిన నేత 8 సార్లు ఎంపీగా గెలిచిన సురేష్ ను కాదని 7 సార్లు గెలిచిన భర్తృహరిని ఎన్నుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాలను ధ్వంసం చేయడమే అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్. భర్తృహరి మహతాబ్ ఒడిశాలోని కటక్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.